హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకరణ లోకవాసులకి, అందరికీ సమస్త గురు పరంపరకి, సమస్త విశ్వానికి, ఈ వర్తమానంలో ఉన్న విశ్వ చైతన్యానికి, నా యొక్క స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి ఆస్ట్రల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ అయినటువంటి లతా మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు మేడం లతా మేడం. ఓకే స్వప్న, థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వన్నెస్ వెజిటేరియన్ మాస్టర్స్ అందరికి థ్యాంక్ యూ మాస్టర్. అలాగే జగద్గురువులకు, విశ్వగురువులకు, పరమ గురువులకు, గురు మండలికి అందరికీ కూడా, విశ్వగురు పరమ మండలికి అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు మాస్టర్. అలాగే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందరో గురువులు, అందరికీ వందనాలు. మన సారు అన్నిటి నుంచి జ్ఞానం తెలుసుకోవాలి. ధ్యానము మనమంతకు మనం చేయాలి. జ్ఞానం మటుకు అందరి దగ్గర నుంచి నేర్చుకోవాలి, అందరి దగ్గర నుంచి తెలుసుకోవాలి. పుస్తకాల ద్వారా, మాస్టర్ల ద్వారా ఆ జ్ఞానాన్ని వినాలి. ధ్యానము పక్షి అయితే స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేవి రెండు రెక్కల లాంటివి. ధ్యానం ఒక్కటే కాదు చేసేది. ధ్యానము చేస్తూ స్వాధ్యాయము చేయాలి, సజ్జన సాంగత్యము చేయాలి. అవి రెండు ఉన్నప్పుడే, పక్షికి రెండు రెక్కలు ఉన్నప్పుడే ఆ పక్షి బాగా ఎగరగలుగుతుంది. అలాగే మనం ధ్యానం చేస్తూ అందరి దగ్గర నుంచి ఆ జ్ఞానం నేర్చుకోవాలి అని ఎప్పుడైతే మనం తపన పడతామో ఆ జ్ఞానం అనేది మనకు రావడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఒక 2 నిమిషాలు రెండు కళ్ళు మూసుకొని, కాళ్ళు కట్టుకొని, చేతులు కట్టుకొని ఒక 2 నిమిషాలు కామ్గా ప్రశాంతంగా కూర్చున్నాం మాస్టర్. కొద్దిసేపే ధ్యానము, ఎవరి ఏజ్ ఎంత ఉందో అన్ని నిమిషాలు చేయాలి ప్రతిరోజు. ఇక్కడ టైం ఎక్కువ లేదు కాబట్టి ఒక 2 నిమిషాలు చేయిస్తున్నాను. అలాగే ధ్యానంలో కూర్చొని వినేవాళ్ళు అలాగే వినొచ్చు. ఎందుకంటే కృష్ణుడు బోధించిన శ్రీకృష్ణామృత ఉత్తర గీత జ్ఞాన సారం కృష్ణుడు చెప్తున్నారు అర్జునుడికి, యోగివికా నాయన, యోగివికా అని చెప్తున్నారు. ఆ అర్జునుడు ఒకటికే కాదు, మనకందరికీ కూడా ఆ విధమైనటువంటి జ్ఞానం రావాలి అని మనం కూడా అనుకోవాలి. అనుకున్నప్పుడే వస్తుంది జ్ఞానం అనేది. అంత ఆషామాషి కాదు. ధ్యానం వల్లనే జ్ఞానం వల్లనే ముక్తి. ప్రతిరోజు మన లోపలికి, మన అంతర్ముఖం అంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాలి. బాహ్య ప్రయాణం ఏ విధంగా చేస్తామో అంతర్ ప్రయాణం కూడా అదే విధంగా చేయాలి. కళ్ళు 2 మూసుకొని, చేతులు కట్టుకొని, కాళ్ళు కట్టుకొని ప్రశాంతంగా కూర్చోవాలి. ఆలోచనలు వస్తే శ్వాస మీద ధ్యాస పెట్టాలి, లేకపోతే దృష్టి మీద ధ్యాస. చీకటిగా ఉందా, వెలుతురుగా ఉందా గమనించాలి దాన్ని. ఆ విధంగా గమనింపు ఉండడం వల్ల ఆలోచనలు అనేవి వెంటనే వెళ్ళిపోతాయి, కట్ అయిపోతాయి ఆలోచనలు. ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితి వస్తుందో అప్పుడు విశ్వశక్తి అనేది మనకు రావడం జరుగుతుంది. మనసు ప్రశాంతంగా అయిపోతుంది. ఎంతో ఆనందం. ఎక్కడుంది ఆనందం అంటే మనలోనే ఉంది. మానవుడు సత్యత్ ఆనంద స్వరూపుడు. ఆ ఆనందాన్ని కనుగొనాలంటే మన లోపలికి మనం ప్రయాణం చేయాల్సిందే తప్పకుండా. కేటాయించుకోవాలి, కూర్చోవాలి. ఎవరి సాధన వారిదే. మనస్సు ఆలోచనలో పుట్ట, మనస్సును నిలువరించాలి. మనస్సుకు శ్వాసకు లింక్ ఉంటుంది కాబట్టి ఆలోచనలు వచ్చిన వెంటనే శ్వాసను గమనిస్తే ఆలోచనలు అనేవి ఆగిపోతూ ఉంటాయి. ఆ విధంగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి మాస్టర్స్. ఎవరి ఏజ్ ఎంతుందో అన్ని నిమిషాలు ప్రాక్టీస్ చేయాలి. అలాగే ధ్యానంలో కూర్చొని కూడా వినవచ్చు. ఇప్పుడు చెప్పే ఉత్తర గీత జ్ఞాన సారం కూడా ఆ విధంగా ధ్యానంలో కూర్చొని వినండి. ఓకే మాస్టర్. ఓకే, ఇప్పుడు మనము జ్ఞానంలోకి
వెళ్దాం. జ్ఞానాగ్ని, ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి అని చెప్పాం కదా. ఇప్పుడు చెప్తున్నారు జ్ఞానాగ్ని. జ్ఞానేన దీపితే దేహే బుద్ధి బ్రహ్మ సమన్విత, బ్రహ్మ జ్ఞానాగ్నినా విద్వాన్ నిర్దహే కర్మ బంధనం. పరబ్రహ్మంతో కూడిన బుద్ధి, ఆత్మ జ్ఞానంతో ప్రకాశిస్తున్న దేహం కల ఆత్మజ్ఞాని అనేక వేల బ్రహ్మ హత్యలను, అనేక వందల భ్రూణ హత్యలను చేసినందువల్ల సంతరించుకున్న పాపకర్మ మొత్తం ఒక్క ధ్యాన యోగం అగ్ని కట్టెలను కాల్చేసే విధంగా దహించి వేస్తుంది. ఎన్నో వేల బ్రహ్మ హత్యలు చేస్తే వచ్చే పాపం, ఇంకా ఎన్నెన్నో వందల శిశు హత్యలు చేసినందువల్ల కలిగిన పాపాలు కూడా అగ్నిలో పడి కాలిపోయే కట్టెల మాదిరిగా ధ్యాన యోగం వల్ల కలిగిన జ్ఞానాగ్నిలో పడి దగ్ధమైపోతాయి. అంటే ఎన్నో ఇప్పుడు మనం ఈ జన్మలో ఉన్నామంటే ఈ జన్మే అని కాదు, గత జన్మల్లో ఎన్నో జన్మలు ఎత్తి ఇప్పుడు మనుష్య జన్మ, ఆ మనుష్య జన్మలో ఈ విధమైనటువంటి జ్ఞానాన్ని కలుగజేసే దాంట్లో వచ్చినామంటే అది సంస్కారం అన్నమాట. గత జన్మ సంస్కారం ఉంటేనే ఈ ధ్యానంలోకి రావడం, మంచి మంచి మాటలు వినడం, ఇట్లా భగవద్గీత వినడము, దాన్ని అర్థం చేసుకోవడము, మనసు ప్రశాంతత చెందడము. అంటే ఎప్పుడైతే ఈ వేపుకు వచ్చినావో అజ్ఞానంలో తెలియక ఎన్నెన్ని పాపాలు చేసినా కూడా అవన్నీ భస్మమైపోతాయి. ఆ జ్ఞానం అనే అగ్నిలో అన్ని కర్మలు దగ్ధమైపోతాయి. అగ్నిలో కట్టెలు కాలిపోయే విధంగా ఆ జ్ఞానాగ్నిలో నీ కర్మలన్నీ దగ్ధమైపోతాయి. శిశు హత్యలు చేసినా, బ్రహ్మ హత్యలు చేసినా, ఏది చేసినా కూడా తెలియక చేసినప్పుడు ఈ జ్ఞానాగ్నిలో అవి దగ్ధమైపోతాయి. కాబట్టి ఏది కావాలి? ఆ జ్ఞానం అనే అగ్ని మనలో తగిలింప చేసుకోవాలి. ధ్యాన యోగం వల్ల కలిగిన జ్ఞానాగ్నిలో పడి దగ్ధమైపోతాయి. ధ్యానం చేయగా 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 మనలో జ్ఞానం అనే అగ్ని అనేది వస్తుంది అని చెప్తున్నాడు. ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం చిగురుస్తుంది. ఏమి చిగురిస్తుంది అంటే ధ్యానం ద్వారా ఆత్మ జ్ఞానం అంటే ఓహో నేను శరీరం కాదు, మనస్సు కాదు, బుద్ధి కాదు, నేను ఆత్మను. జ్ఞానం అనే అగ్నిలో సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం కదా, కాబట్టి ఆ జ్ఞానం అనే అగ్నిలో సంచిత కర్మలన్నీ దగ్ధమైపోతాయి. కాబట్టి జ్ఞానం కావాలని కోరుకోవాలి, ఆత్మ జ్ఞానం కావాలని కోరుకోవాలి. వేరే వేరే ఏవేవే కోరికలు కోరుతూ ఉంటాం, అవన్నీ శాశ్వతమైనది కాదు. కళ్ళు ఎప్పుడైతే జ్ఞానం పోతుందో అవి ఈయన వదిలిపెట్టి అన్ని పోవాలి. కానీ అదే జ్ఞానం అనేది నీ వెంట, నీ సంచిత కర్మలు అవన్నీ వెళ్ళిపోయినా కూడా నీ లోపల, నీ వెంట సూక్ష్మ రూపకంగా ఆ జ్ఞానం అనేది నీ వెంట వచ్చి మళ్ళీ ఉత్తమ జన్మ ఎత్తేటట్టుగా, మళ్ళీ అందరికి ఉపయోగపడేటట్టుగా ఆ జన్మ తీసుకోవడానికి వీలవుతుంది. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ రుజినం సంతరిష్యసి. ఒకవేళ నువ్వు సకల పాప జీవుల కన్నా కూడా పరమ పాపివి అయినప్పటికీ జ్ఞానం అనే నావ ద్వారా సమస్తమైన పాప సముద్రాన్ని నిస్సందేహంగా దాటిపోగలవు. అంటే వాళ్ళకంటే ఎక్కువ పాపాలు చేశాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటావు కదా. ఎన్నన్నా చెయ్యి, ఒకరికంటే ఇంకా ఎక్కువ ఎన్నన్నా పాపాలు ఎన్నన్నా చెయ్యి. జ్ఞానం అనే నావ, నావ అంటే పడవ, సముద్రంలో నావ అనేది ఉంటే ఆ సముద్రాన్ని దాటి వెళ్ళిపోవచ్చు, నదిని దాటి వెళ్ళిపోవచ్చు. అలాగే ఆ జ్ఞానం అనే నావ ద్వారా సమస్తమైన పాప సముద్రాన్ని, చూడండి పాప సముద్రంలా ఉన్నా కూడా జ్ఞానం అనే నావ ద్వారా దాన్ని దాటచ్చు. కాబట్టి జ్ఞానం అనేది చాలా చాలా గొప్పది అని చెప్తున్నాడు. హన్యా స్వయమిమాన్ కామాన్ సర్వాశీ సర్వ విక్రయీ సర్వం నిషేధం కృత్వాపి కర్మభిః న బధ్యతే. బ్రహ్మజ్ఞాని సకల సంచిత కర్మలను అంతం చేసుకున్న వాడే ఏ విధమైన నియమాలు లేకుండా సర్వాన్ని తినినా, అమ్మినా,
చేయకూడని పనులన్నీ చేసినా గాని కర్మల చేత బంధింపబడని వాడుగా ఉంటాడు. ఒకానొక బ్రహ్మజ్ఞాని, ఆత్మానుభూతిని పొందిన యోగి తనకు తానుగానే తన అరిషడ్వర్గాలను చంపుకుంటాడు. అంటే ఎప్పుడైతే ఆ బ్రహ్మజ్ఞానం అనేది వాళ్ళకు వస్తుందో లోపల ఉండే అరిషడ్వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉంటాయి కదా, వాటిని ఆటోమేటిక్ గా కంట్రోల్లో ఉంచుకుంటాడు. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలను జయించుతాడు. అటువంటి బ్రహ్మజ్ఞాని ఏ విధమైన నియమాలు లేక తినకూడని పదార్థాలు ఎన్ని తినినా, అమ్మకూడని వస్తువులు ఎన్ని అమ్మినా, చేయకూడని పనులు ఎన్ని చేసినా కర్మల చేత బంధింపబడదు. ఎందుకంటే ఆయన చేసే ప్రతి ఒక్క చేత కూడా అన్ని ఆ కర్మ కూడా ఆ పరమాత్మతో సంబంధంతో ఉంటుంది. కాబట్టి నేను చేస్తున్నా అనే భావన ఉండదు ఆ బ్రహ్మజ్ఞానికి. కాబట్టి అతను ఏ కర్మ చేసినా కర్మ అంటబడదు అని చెప్తున్నారు. బ్రహ్మజ్ఞాని కర్మబద్ధుడు కాడు, ఆత్మయోగికి కర్మలు అంటవు. చూడండి, బ్రహ్మజ్ఞాని కర్మబద్ధుడు కాడు అంటే అతను ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఉన్నారు, అతను ఎన్ని కర్మలు చేసినా ఏవి అంటవు. అంటే ఆయన గురించి ఆయనకు తెలుసు. అర్జునుడికి తన గురించి తనకు తెలియదు, కానీ కృష్ణుడు గురించి తెలుసు, అర్జునుడి గురించి కూడా తెలుసు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అయినాడు, నారాయణుడైనాడు, అర్జునుడు నరుడైనాడు. కాబట్టి ఆత్మయోగికి కర్మలు అంటవు. వాళ్ళు ఆ పరమాత్మ తత్వంతో ఉంటారు కాబట్టి వాళ్లకు కర్మలు అంటవు. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే తత్వాపి నా ఇమాన్ లోకాన్ నహంతి న బధ్యతే నహంతి న నిబధ్యతే. యస్య నాహం కృతో భావో బుద్ధిర్యస్య న లిప్యతే తత్వాపి స ఇమాన్ లోకాన్ న నిబధ్యతే. ఎవరి అంతఃకరణలో నేనే కర్త అనే భావం లేదో, ఎవరి బుద్ధి ప్రాపంచిక విషయాలతో అంటుకొని ఉండదో అటువంటి వాడు ఈ లోకాలన్నింటినీ చంపినా కూడా నిజానికి చంపినట్టు కాదు, పాపం అంటదు. అంటే ఆ లోపల నేను చేస్తున్నాననే భావన ఉండకూడదు అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. నేను చేస్తున్నాను అనే భావన ఉండకూడదు. ఇప్పుడు చూడు, అర్జునుడు నేనే చంపాలా అట్లా ఇట్లా అని ఎంతో బాధపడతాడు. అప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తాడు, నువ్వు చంపినా చంపకపోయినా ఆల్రెడీ వాళ్ళు చచ్చిపోయినారు, నీ ద్వారా జరపబడుతుంది అంతే అని చెప్తాడు. అంటే నేను అనే భావన వదిలేయండి, చేసుకుంటూ పోండి, అంతా పరమాత్మ భావనతో ఆ కర్మలు చేసుకుంటూ పోవడమే. ఆ విధంగా చేస్తే కర్మలనేవి అంటవు, కర్మబద్ధుడవు కావు అని చెప్తున్నాను. ధ్యాన యోగ రణిదీపితేన పంచాత్మకం ధర్మ గుణేం ధనేన యోగాగ్నినా వాయు సమన్వితేన దగ్ధం యుగాంతే ఖిలం కర్మ బంధనం. ధ్యానం అనే అరణి అంటే అగ్ని. ధ్యానం అనే అరణిలో పంచభూతాత్మకమైన మనస్సును మధించినప్పుడు యోగం అనే అగ్ని పుడుతుంది. ధర్మగుణం అనే కట్టెలను ఆ అగ్నిలో వేసినప్పుడు జ్ఞానాగ్ని ప్రజ్వరిల్లి చివరికి కర్మలన్నీ దగ్ధమైపోతాయి. ఈ ప్రపంచంలో మనిషిని పవిత్రుడిగా చేయడానికి జ్ఞానాన్ని మించిన సాధనం మరొకటి లేదు. చూడండి ఎంత బాగా చెప్తున్నారు భగవద్గీతలో. మనిషి మారాలి, మార్పు రావాలి మనిషికి అంటే అందుకనే భగవద్గీత అందరూ చదవండి, అందరూ వినండి. ఉత్తర గీత ఇంకా హైయెస్ట్. అంతా అన్ని గీతలు, ఈ భగవద్గీత గాని ఉత్తర గీత గాని ఒకటికి మించి ఒకటి ఉన్నది. కాబట్టి ఈ భగవద్గీత చదవడం వల్ల ఏమైతుందంటే మనసు శుద్ధమైతుంది, మనస్సు పవిత్రమైతుంది. ఆ పవిత్రమైన మనస్సులో జ్ఞానం అనేది ఉదయిస్తుంది. ఆ జ్ఞానం అనే మనసు ఎప్పుడైతే ఆత్మని ఉదయించిందో అప్పుడు నీవు ఎంతో హ్యాపీగా సంతోషంగా ఉండగలుగుతావు. సంతోషం కొరకే కదా అంత అక్కడ ఇక్కడ అన్ని తిరిగేది, హ్యాపీనెస్ ఉండడానికే కదా అన్ని చేసేది. మరి ఆ హ్యాపీనెస్ ఎక్కడుంది? మనలోనే ఉంది.
మంచి పుస్తకాలు చదవడము, ధ్యానం చేయడము, ఆ జ్ఞానాన్ని అందరితో వినడము, ఇవి చేయడం వల్ల మనసు హ్యాపీగా ఉంటుంది అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో మనిషిని పవిత్రుడిగా చేయడానికి జ్ఞానాన్ని మించిన సాధనం మరొకటి లేదు. అటువంటి జ్ఞాన సముపార్జన ధ్యానం వల్లనే సాధ్యం. 2 అరణి కట్టెలను ఒకదానితో ఒకటి తీవ్ర రాపిడికి గురి చేసినప్పుడు నిప్పు పుట్టి ఆ అరణి కట్టెలను కూడా దహించి వేస్తుంది. కట్టెలలో నిప్పు ఉందా అంటే ఉంది, ఉట్టిగానే రాదు కదా, దాన్ని రాపిడి చేయాలి. రాపిడి చేసేటప్పటికి కట్టెలలో అరణి అంటే నిప్పు అనేది వస్తుంది. నిప్పు వచ్చేసి ఆ కట్టెల్ని దహించి వేస్తుంది. అలాగే మనలో కూడా ఎప్పుడైతే జ్ఞానం కావాలి అంటే ధ్యానం వల్లనే సాధ్యం. అదే విధంగా ధ్యాన సాధనలో నాసికాగ్రంలో మనస్సును లగ్నం చేసి నిరంతర శ్వాస గమనికతో ఉంటే ఆలోచన రహిత స్థితి కలిగి మనస్సు దగ్ధం చెయ్యబడి మనోశూన్యత కలిగి జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. చూడండి ఎంత బాగా చెప్పారు. ధ్యాన సాధనలో నాసికాగ్రంలో మనస్సును లగ్నం చేసి, నాసికాగ్రం అంటే భృకుటి, 2 కనుబొమ్మల మధ్య 3వ కన్ను అంటారు చూడు, శివుడికి ఉండేది 3వ కన్ను ఇక్కడ, దాని దగ్గర ఎప్పుడైతే నువ్వు లయం చేస్తావో, ఆ విధంగా దృష్టిని నిలుపుతావో, శ్వాస గమనికతో చేస్తావో, కొంతసేపటికి మనస్సు దగ్ధం చెయ్యబడి ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే వస్తుందో మనస్సు అనేది దగ్ధం చేయబడుతుంది. ఎప్పుడైతే మనస్సు శూన్యత కలిగి జ్ఞానం అనే అగ్ని ప్రజ్వరిల్లుతుంది. జ్ఞానం, ఈ మనస్సు ఎప్పుడైతే దగ్ధమైపోతుందో జ్ఞానం అనేది వచ్చేస్తుంది. శాంత, సమ, దమాది సద్గుణాలతో పరమాత్మునికి ప్రీతి పాత్రాలైన అహింస ప్రథమం పుష్పం మొదలుకొని చూడండి. అహింస ప్రథమ పుష్పం. మనం ఏం చేస్తాం మామూలుగా ఆ పూలు, ఈ పూలు ఇష్టం, ఈ పూలు ఇష్టం అని మనం ఏవో చేస్తాం. కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏం చేస్తున్నాడు? అహింస, ఏ జీవులను కూడా హింసించకూడదు. మనం ఏం చేస్తాం? ఇక్కడ హింసించి అక్కడ పూలు పెట్టి అన్ని చేస్తే వస్తుందా? మరి చూడండి ఎంత అసలు ఇక్కడ చూడు భగవానుడు ఏం చెప్పాడు, మనము ఏం చేస్తున్నాం. అహింస ప్రథమం పుష్పం మొదలుకొని ఆ పరమాత్మునికి ఏవి ప్రీతిపాత్రం అంటే అహింస. ఎందుకొరకు? ఎప్పుడైతే ఆ జ్ఞానం అనే అగ్ని ఆ మనస్సు లయమైపోయి, ఆ ధ్యానంలో ఆ మనస్సు లయమైపోయి జ్ఞానం అగ్ని ప్రజ్వలింపు చేసినప్పుడు ఆ మనస్సు శాంతమైపోతుంది. సమదమాది అంటే ఎవరిని కాని కూడా ఏమీ హింసించకుండగా మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అహింస ప్రథమం పుష్పం మొదలుకొని, అహింస అంటే జీవులను ఏ మాత్రం హింసించకూడదు. మనస వాచ కర్మణ కూడా ఏ విధమైనటువంటి హింస చేయకూడదు సాటి జీవులను. సత్యం చైవాష్టం పుష్పం వరకు గల అష్టవిధ పుష్పాలు అనబడే గుణాలను సమర్పించి, అష్టవిధ పుష్పాలు అనబడే గుణాలను సమర్పించి అంతఃకరణ శుద్ధి గావించుకుని ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అష్టగుణ పుష్పాలు అంటే ఏంటంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. ఇవన్నీ అష్టవిధ పుష్పాలు, అష్టగుణ పుష్పాలు. ఈ పుష్పాలు సమర్పించాలి ఆ దేవుడికి. మనమేం చేస్తున్నాం? చెట్టు పూసిన పూల చెట్టు ఫుల్గా పూసింటది, దాంట్లంతా చెట్టు పూలనంతా ఇది చేసేసి చెట్టును అసలు చూస్తే ఒకప్పుడు పూలు పూసిన చెట్టు చూడడానికి ఎంత అందంగా ఉంటుంది, తర్వాత అన్ని దెబ్బ పెడితే ఆ చెట్టు ఎలా ఉంటుంది? అలా మనం ఏం చేస్తుంటాం? బాహ్యమైనవి తీసేసి అన్ని చేసి ఇదే దేవుడికి ఇష్టం అని అనుకుంటాం. కానీ కృష్ణ పరమాత్మ ఈ ఉత్తర గీతలో ఏం చెప్తున్నాడు? అవి కాదు. అంటే అహింస, ఇంద్రియ నిగ్రహం, సర్వభూత దయ, క్షమ, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం. ఇవి అష్టగుణ పుష్పాలు. ఈ అష్టవిధ పుష్పాలు అనబడే గుణాలను సమర్పించి, మనము ఈ విధమైనటువంటి పుష్పాలను సమర్పించి అంతఃకరణ శుద్ధి గావించుకొని, అంటే మన అంతఃకరణము దాన్ని శుద్ధి గావించుకొని ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని పొందాలి. అంటే
మనలో జన్మ జన్మల సంస్కారాలు ఎన్నెన్నో ఉంటాయి కదా. మెల్లమెల్లగా ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని సంపాదించుకుంటూ మనలో ఉన్న చెడు గుణాలను ఒక్కొక్కటి ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేయాలి, అవన్నీ ఆ పరమాత్ముడికి అర్పణ చేసేయాలి. ఎవరిని బాధ పెట్టకుండా, సాటి జీవులను హింసించకుండా ఉండడము, అనవసరంగా మాటలు మాట్లాడకుండా ఉండడము, తిట్టడము, అవన్నీ ఏవైతే మనకు ఎనర్జీ లాస్ కలిగిస్తాయో అవన్నీ చేయకుండా మంచి మంచి గుణాలు అలవరించుకుంటే, ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గాని, రాముడు గాని అందరు ఎంతో మంది మాస్టర్స్, ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి, ఎన్ని వచ్చాయి, అయినా కూడా వాళ్ళు ఎంతో నిబ్బరంతో ఆత్మశక్తితో వాటిని దాటుకున్నారు. కాబట్టి వాళ్ళు మహాత్ములైపోయినారు, భగవానుడు అయిపోయినాడు, పరమాత్మ అయిపోయినాడు, ఒక్కొక్కరు ఒక్కొక్కటైనాడు. మరి వాటిని చూసుకొని మనం కొంత కాకుండా కొంత తగ్గించుకొని మనలో ఉండేటివి మనము ఎప్పుడైతే మెల్లమెల్లగా తీసేసుకుంటామో మనం కూడా ఆ స్థాయి మెల్లమెల్లగా చేరాలని ఆశించినప్పుడు మనము వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదే చెప్తున్నాను, ధ్యాన సాధన ద్వారా జ్ఞానాన్ని పొందాలి. ఈ జ్ఞానంలో అనే అగ్నిలో పడి యుగాంతంలో అంటే చివరి దశలో సమస్త కర్మ బంధాలు దహింపబడి బ్రహ్మ సాక్షాత్కార సిద్ధి అంటే నిర్వాణం కలుగుతుంది. అంటే ఈ సాధన చేస్తూ ఉన్నప్పుడు లాస్ట్ కు నిర్వాణం అనేది కలుగుతుంది. ధ్యాన సాధన ద్వారా జ్ఞానం వస్తుంది. జ్ఞానం అనే అగ్నిలో కర్మలు దగ్ధం అవుతాయి. చివరికి ఈ జనన మరణ చక్రంలోకి తిరిగి రాని మోక్షం ప్రాప్తిస్తుంది. అంతే కదా. మరి ఆ తిరిగి ఎంతో మంది మహానుభావులు వాళ్ళు ఆ జ్ఞానం అనే అగ్నిలోనే ఉండి జననమైన చక్రంలో తిరిగి రాని మోక్షం, వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుట్టరు. మనలాంటి మామూలు మానవులకే గాని మళ్ళీ మళ్ళీ పుట్టుకలు అటువంటి వాళ్లకు ఉండవు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇంత ధ్యానంలో ఈ స్థితి పొందడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైనటువంటి సాధన చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. అంటే యోగివిక అర్జున అని చెప్తున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తస్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ప్రపంచంలో జ్ఞానంతో సమానంగా పవిత్రమైంది ఇంకొకటి ఏది నిస్సందేహంగా లేదు. చూడండి, అన్నింటికంటే ఉత్కృష్టమైనది ఏది అంటే జ్ఞానం, ఆత్మ జ్ఞానం. అది అటువంటి జ్ఞానాన్ని ఎంతో కాలం యోగం ద్వారా పవిత్ర అంతఃకరణం పొందిన యోగి తనకు తానే ఆత్మలో పొందుతాడు. యోగి అనేవాడు తన లోపల తానే ఆత్మజ్ఞానం, నేను ఆత్మను అనే అనుభూతి చెందుతాడు అని చెప్తున్నాడు. అది అసలైనది. అందుకని ఏం కోరుకోవాలి, ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవాలని చెప్తున్నాడు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమే తస్సుభిర్నరాణాం జ్ఞానం నరాణో మదికో విశేషో జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారం, నిద్ర, భయం, సంభోగం అనే ఈ లక్షణాలు అన్ని మానవులకు పశువులకు సమానంగానే ఉంటాయి. జ్ఞానం అనే విశేష గుణం ఒక్కటే మనుషుల్లో పశువులలో కంటే అధికంగా ఉంది. ఆ